నమస్తే సార్. నమస్తే గురూజీ. నాకు నన్ను నా పేరు కవిత. అది 38 ఏజ్ గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను రాజరాజేశ్వరి గారు జాయిన్ చేశారు. ఆవిడ 3 టైమ్స్ నన్ను సజెషన్ చేశారు. నాకు ఇన్నర్‌లో అనిపిచ్చింది జాయిన్ అవ్వాలని. నేను కొంచెం భయము, స్కిన్ ప్రాబ్లమ్ వల్ల ఆహ్, జస్ట్ ఇంకోటి హెల్త్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దానివల్ల కూడా జాయిన్ అయ్యాను. ఇందులోకొచ్చిన తర్వాత నా నేను కొంచెం గట్టిగా మాట్లాడేదాన్ని. స్లో అయిపోయాను. అంటే అంతకితం స్లో. తర్వాత మధ్యలో కొంచెం వాయిస్ వచ్చేది. తర్వాత ఇప్పుడు స్లో అయింది. చాలా యాక్టివ్‌గా ఉన్నాను. సారయితే శివమంత్రం చెప్పినప్పుడు సార్ డిఫరెంట్ డిఫరెంట్ వేలు కనిపించడం గానీ, ఆ ఎనర్జీస్ రావడం గానీ, చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం గానీ, ఒక లెవెల్ మాట. గణేషన్ రావడం గానీ, ఆ సారు లక్ష్మీ గణపతి తెచ్చినప్పుడు నాకు ముందే విజులేషన్స్ కనిపించినియమాట. ఏంటి ఇట్లా అనుకున్నాను గానీ, తర్వాత తెలిసిందన్నమాట. సారు గణేష్ అమ్మవారిని చూపించడం వండర్‌ఫుల్. అది నాకు ముందే తెలియడం కూడా జరిగింది. చాలా వండర్‌ఫుల్ సార్. ఇందులో జాయిన్ అవ్వడం నాకు నిజంగా వరం అనిపిచ్చింది. ఏంటంటే ఒక ఆధ్యాత్మికంగా నేను వచ్చాను. తర్వాత కూడా ఇందులో కూడా జాయిన్ అవ్వడం వల్ల చాలా చేంజ్ మాట. ఎందుకంటే బాడీ చేంజ్, నిదానము, వాయిస్ నిదానం మారడం, నడక నిదానం మారడం, అన్ని పనులు కూడా ఎందుకంటే ఫాస్ట్‌గా ఉండేవి చాలా సున్నితంగా, స్లోగా, టెన్షన్ పడకుండా స్లోగా చేసుకెళ్ళడము, అన్నీ కూడా చాలా మారినియమాట. అందరూ కూడా ప్రేమగా ఉండడము, నేనెళ్ళిన ప్లేస్‌లో ప్రేమ తత్వం కనిపించడము, చాలా అనిపించడము, అది నాకు చాలా బాగా నచ్చింది సార్. నేను ఇక్కడ ఫుడ్డు నేను ఏంటంటే ఫస్టు నేను ఫ్రూట్స్ అనేది టచ్ చేయలేను సార్. తినను. ఇష్టపడను. ఎక్కువ రైస్ అంటే ఇష్టం. కర్రీస్ అన్నీ చేసుకోవడము, రైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతాను గానీ, అస్సల ఫ్రూట్స్ జోలికి పోను. అట్లాంటిది సారు నన్ను ఫ్రూట్స్‌తోనే ఇక్కడ జ్యూస్ చేసుకొని తాగడము అనేది నాకు అది నేర్పిచ్చారిక్కడ. ఇప్పుడు ఫ్రూట్స్ కొనుక్కోవడము, ఎన్నో ఫ్రూట్స్ తెచ్చుకోవడము, ఆ! అన్నీ పప్పులు కూడా తినను నేనసల. అవన్నీ కూడా జ్యూస్‌లో యేసుకొని తినడము, అవన్నీ జరిగినివి. చాలా బావుంది సార్. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. చేస్తాను సార్ డెఫినెట్‌గా. చాలా బావుంది నాకు కూడా. ఆహ్, సారు ఈ వినాయకుడు నిమజ్జనంలో నేను ఈ ఈ యాక్టివ్ తనంతో అక్కడ నేను ఆహ్, నిమజ్జనం చేసినప్పుడు నేను కూడా ఆయనతో పాటు స్నానం చేయడం వల్ల జలుబు చేసింది తప్ప, నాకు అప్పుడు ఏంటంటే చిన్న పిల్లలాగా అయిపోయానన్నమాట. ఈ నాకు కూడా ఆనందం వచ్చేసింది. ఈ జ్యూసులు తాగిన తర్వాత చాలా యాక్టివ్ వచ్చేసి, అసలు నా మైండ్ అంతా కూడా ఆలోచన శక్తి అనేది పూర్తిగా తగ్గింది. అప్పుడు నేను కొంచెం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేదాన్ని. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత చాలా ఆనందం వచ్చేసిందన్నమాట. నేను కూడా చిన్న పిల్లలాగా అయిపోవడము, ఆ ప్రేమగా ఉండడం, అందరూ కూడా చాలా ప్రేమగా ఉండడము. ఈ శక్తి అనేది, శివశక్తి అనేది చాలా వండర్‌ఫుల్ సార్. ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఆ శివుడు అగ్ని తత్వంలాగా ఎంతో డిఫరెంట్స్‌గా కనిపిచ్చారు నాకు ఈరోజు మార్నింగు. ఎంత అంటే ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ అనిపిచ్చింది. అసలు ఇంకా హార్ట్‌లో ఇంకా ఆయన అట్లా కనిపిస్తున్నారు. నా కళ్ళల్లో కూడా కనిపిస్తున్నారన్నమాట. ఆ శివశక్తి అనేది చాలా వండర్‌ఫుల్ సార్. చాలా చాలా కృతజ్ఞతలు. ఆ శక్తి అనేది మాకెప్పుడు కూడా ఇలాగే ఉంటుందని అసల ఆయన చూస్తూ ఉంటే, ఆ శివశక్తి చెప్తూ ఉంటే, నాకిక్కడ అభిషేకాలు చేసేసాను చాలా సార్లు నాకు అభిషేకాలు జరిగిపోయినియి సార్ అందులోనే.
మీరు చెప్తూ ఉంటే నేను ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అభిషేకాలు జరుగుతానే ఉండేవి. చాలా వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ. ఆ అద్భుతాన్ని మాకు ఇచ్చినందుకు, మాకు మాకుతో పాటు మంచి ఫ్రూట్స్ కూడా జ్యూసెస్ కూడా తాగిపిచ్చారు మాతో. ఎప్పుడు నేను అస్సల టచ్ చేయను సార్ అసలు ఫ్రూట్స్ ముట్టుకోను. అట్లాంటిది నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. రాజేశ్వరి మేడం కూడా ధన్యవాదాలు. Right. Right. Thank you so much.